హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్రెయిన్ స్కిల్స్ అకాడమీ. స్టూడెంట్స్, మీరు తెలుగులో అబాకస్ నేర్చుకోవాలంటే వన్ అండ్ ఓన్లీ వన్ బెస్ట్ ఛానల్ బ్రెయిన్ స్కిల్స్ అకాడమీ. సో ఈ వీడియోలో మీకు మల్టిప్లికేషన్లో 4th వీడియో. సో ఇప్పటివరకు మీకు సింగిల్ డిజిట్ నెంబర్తో ఎలా మల్టిప్లై చేయాలో చూపించాను. ఈ వీడియోలో మీకు 2 డిజిట్ నెంబర్తో ఎలా మల్టిప్లై చేయాలో చూపిస్తాను అనమాట. సో సింగిల్ డిజిట్కి 2 డిజిట్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సింగిల్ డిజిట్లో మీకు ఎలా అయితే డయాగ్రమెటిక్గా రిప్రజెంట్ చేశానో, సో ఇక్కడ కూడా డబల్ డిజిట్ కూడా డయాగ్రమెటిక్గా చూపిస్తాం. సో డయాగ్రమెటిక్గా చూపించడం వల్ల మీకు ఈ కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. ఓకే, మనం ఫస్ట్ సమ్ చూద్దాం. సో ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. అంటే మనకి టోటల్ డిజిట్స్ ఎన్ని వస్తాయి? ఆన్సర్లో 4 డిజిట్స్. ఓకేనా, 1 2 3 4. చూడండి, సింగిల్ డిజిట్కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం ఈ 5ని 3తో మల్టిప్లై చేయండి. తర్వాత ఇదే 5ని 4తో మల్టిప్లై చేయండి. ఫస్ట్ ఈ 5తో 3ని మల్టిప్లై చేయండి. తర్వాత 5తో ఇదే 5తో 4తో మల్టిప్లై చేయండి. తర్వాత మీరు చేయాల్సిన 6ని 3తో మల్టిప్లై చేయండి. మళ్ళీ ఇదే 6ని 4తో మల్టిప్లై చేయండి. ఓకేనా, ఫస్ట్ ఈ 5తో ఈ 2 నెంబర్లు మల్టిప్లై చేసేయండి. తర్వాత 6తో ఈ 2 నెంబర్లు మల్టిప్లై చేయాలి. అది ఎలా చేయాలో చూపిస్తా చూడండి. 5 3s are 15. సో మన ఫింగర్ ఇక్కడ ఉంది. తర్వాత 5 4s are 20. ఇప్పుడు ఫింగర్ ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు ఈ 5తో అయిపోయింది. ఇప్పుడు 6తో చేయాలి. మనం 6తో చేయాలి కదా. 6 3s are 18. కానీ మన ఫింగర్ ఒక నెంబర్ ముందుకు తీసుకురావాలి. ఎందుకనంటే ఇప్పుడు 5 ఇది 2 డిజిట్స్, ఇది 1 డిజిట్, టోటల్ 3 డిజిట్స్ కదా. మరి అలాగే ఇది కూడా 2 డిజిట్స్ 1 డిజిట్, 3 డిజిట్స్ కదా. మరి 6తో స్టార్ట్ చేసినప్పుడు 3 డిజిట్స్ నుంచి ఉండాలి. 1s ప్లేస్ నుంచి 3 డిజిట్స్ నుంచి ఉండాలి. అంతే తప్పితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారనుకోండి, మనకి ఈ డిజిట్ దాటి వెళ్ళిపోద్ది. ఓకేనా, సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. 2 డిజిట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం 5తో ఈ 2 చేసేస్తాం. చేసిన తర్వాత 2వ డిజిట్ వచ్చినప్పుడు ఒక స్టెప్ వెనక్కి వెళ్ళాలి. ఓకేనా, ఒక స్టెప్ వెనక్కి వెళ్ళాలి. మనం సింగిల్ డిజిట్ చేసినప్పుడు ఇలా చేయలేదు, కానీ డబల్ డిజిట్ చేసినప్పుడు 2వ డిజిట్ వచ్చినప్పుడు ఒక స్టెప్ వెనక్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు 6 3s are 18. ఇక్కడ నుంచి 18. తర్వాత 6 4s are 24. 6 4s are 24. ఇది మొత్తం యాడ్ చేయండి. 4 10 5 + 2 7 7 + 2 9. సో ఆన్సర్ ఈజ్ 1904. 1904. ఇప్పుడు ఈ 2 డిజిట్స్ చేసేటప్పుడు 2 వేస్లో చేయొచ్చు. ఇప్పుడు మీకు ఏం చెప్పాను, 34 × 56 అంటే ఫస్ట్ 5తో ఈ రెండింటిని చేసేమన్నా కదా. అలా కాకుండా 5తో 3ని మల్టిప్లై చేయండి, 6తో 3ని మల్టిప్లై చేయండి. ఈసారి ఈ 3ని 2 నెంబర్తో మల్టిప్లై చేసేయండి. తర్వాత 4ని 2 నెంబర్తో మల్టిప్లై చేయండి. ఎలా చేసినా ఆన్సర్ ఒకటే వస్తుంది. ఒక్కొక్కలా ఫాలో అవుతారు. ఇప్పుడు 5తో 4ని మల్టిప్లై చేయండి, 6తో 4ని మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఇలా చేసినా కానీ ఇదే ఆన్సర్ వస్తాయేమో చూద్దాం. సో ఫస్ట్ 5 3s are 15. 6 3s are, ఫస్ట్ 3ని కంప్లీట్ చేసి దాని తర్వాత 4తో చేస్తాం అన్నమాట. 6 3s are 18. ఇప్పుడు 3 అయిపోయింది కదా, ఇప్పుడు 4తో అనమాట. 5 4s are, ఇప్పుడు ఏం చేయాలి, నెంబర్ మారింది కదా, ఒక డిజిట్ వెనక్కి వెళ్ళాలి. 5 4s are 20. తర్వాత 6 4s are 24. సో మొత్తం యాడ్ చేయండి. 4 10 9. చూడండి, ఎలా చేసిన ఆన్సర్ మాత్రం 1904 వచ్చింది. ఓకే, అంటే మనం ఫస్ట్ ఈ 5తో ఈ రెండింటిని మల్టిప్లై చేసేసి తర్వాత 6తో ఈ రెండింటిని మల్టిప్లై చేయొచ్చు. లేకపోతే ఫస్ట్ ఈ 3ని ఈ 2 నెంబర్లతో మల్టిప్లై చేసి తర్వాత 4ని 2 నెంబర్లతో మల్టిప్లై చేయొచ్చు. ఎలా చేసినా వచ్చే ఆన్సర్ ఒకటి. సో మీ కన్వీనియంట్ ప్రకారం మీరు ఈ రెండింటిలో ఏదో ఒకటి ఫాలో అయిపోవచ్చు మీరు. సరే, ఇదే మీకు స్కేల్ మీద చేసి చూపిస్తాను. సో ఈ ప్రాసెస్లో చేస్తా చూడండి. 5 3s are 15. తర్వాత 5 4s are
5 3 జార్ 15 అయిపోయింది, 5 4 జార్ 20. 20 అంటే ఇక్కడ చేయి పెట్టండి, 20 కదా 20. తర్వాత ఇప్పుడు 5తో అయిపోయింది కదా, నెక్స్ట్ 6తో చేయాలి. 6తో చేసినప్పుడు ఒక స్టెప్ వెనక్కి వెళ్ళండి, ఒక ఫింగర్ వెనక్కి వెళ్ళాలి. 6 3 జార్ 18, 6 3 జార్ 18. తర్వాత 6 4 జార్ 24, ఇక్కడ 2 ఇక్కడ 4. 2 అంటే ఏంటి, డైరెక్ట్గా లేదు కదా, ఫార్ములా యాడ్ 10 - 8, యాడ్ 10 - 8, ఇక్కడ 4. ఓకే, ఆన్సర్ ఈజ్ 1904. సో మనకు అదే వచ్చింది 1904. ఓకే స్టూడెంట్స్, ఈ విధంగా మనం డబల్ డిజిట్స్ చేయాలి. సో ఇప్పుడు సో ఇలా చేసాను కదా, ఈ ఫార్మాట్లో చేద్దాం. అంటే ఫస్ట్ మనం 3ని కంప్లీట్ చేసి దాని తర్వాత 4ని కంప్లీట్ చేయాలి. 5 3 జార్ 15, మళ్ళీ 6 3 జార్ 18. ఓకేనా, ఇప్పుడు 3తో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సో 4తో చేయాలి. 4 5 జార్, సో నెంబర్ మారింది కదా, ఒక స్టెప్ వెనక్కి వెళ్ళాలి. 4 5 జార్ 20, 20. తర్వాత 4 6 జార్ 24, ఇక్కడ 2, ఇక్కడ 2 అంటే యాడ్ 10 - 8, యాడ్ 4. సో 1904. సో ఎలా చేసినా మనకు వచ్చే ఆన్సర్ 1904. ఫ్రెండ్స్, మీకు మల్టిప్లికేషన్ పర్ఫెక్ట్గా చేయాలంటే మనకి ఎడిషన్స్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. ఎందుకంటే చూడండి, మల్టిప్లికేషన్లో కూడా మనం చేసేది ఎడిషన్సే. ఓకేనా, సో మనం ఎడిషన్స్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా వస్తేనే మనం మల్టిప్లికేషన్స్ సరిగ్గా చేయగలం. అందుకని మీకు ముందే చెప్తా ఉన్నా, మీరు పర్ఫెక్ట్గా ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ నేర్చుకుంటేనే మీరు మల్టిప్లికేషన్ చేయగలరు అని. సో అవి బాగా మీకు ఫార్ములాస్ అన్ని పర్ఫెక్ట్గా వస్తేనే ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేయగలం. సో అందుకనే ఖచ్చితంగా ఆల్ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ బాగా ప్రాక్టీస్ చేయండి. దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ మీకు విడిగా చేసి పెట్టాను, ఎలా ప్రాక్టీస్ చేయాలనేది. సో అవి చేసిన తర్వాత మల్టిప్లికేషన్ కూడా మీరు అవి చేస్తే కనుక మల్టిప్లికేషన్ చాలా ఈజీ అయిపోతాయి మీకు. ఓకే, సెకండ్ సమ్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మన సెకండ్ సమ్ చూద్దాం. సో ఫస్ట్ 5 2 జార్ 4 2 జార్, తర్వాత 7 5 జార్ 7 4 జార్, ఇలా చేద్దాం. సో 5 2 జార్, సో ఇక్కడ కూడా 4 డిజిట్స్ కదా, 5 2 జార్ 10. తర్వాత 4 2 జార్ 0 8, ఇది 0 ఇక్కడ 8. ఇప్పుడు నెక్స్ట్ 2తో అయిపోయింది, నెక్స్ట్ 7 డిజిట్ మారింది కదా, ఫింగర్ వెనక్కి వెళ్ళండి. 7 5 జార్ 35, ఇక్కడ 3 యాడ్ చేయండి. 5 యాడ్ చేయడం కోసం యాడ్ 10 - 5. తర్వాత 7 4 జార్ 28, ఇక్కడ 2 అంటే ఏంటి, స్మాల్ ఫ్రెండ్, యాడ్ 5 - 3, యాడ్ 8, 28. సో ఆన్సర్ ఈస్ 1458. ఆన్సర్ ఈస్ 1458. ఓకే స్టూడెంట్స్, సో నెక్స్ట్ థర్డ్ సమ్ చూద్దాం. సార్ మీరు అలా రాసుకోక్కర్లేదు, మీకు జస్ట్ అర్థం అవడం కోసం అలా చెప్తున్నాను. 4 5 జార్ 20, తర్వాత 9 5 జార్ 45. 4 5 జార్ 20, 9 5 జార్ 45. నెక్స్ట్ ఒక స్టెప్ బ్యాక్కి వెళ్ళండి. సో ఇప్పుడు 4తో అయిపోయింది కదా, ఇప్పుడు 5 నెంబర్ అయిపోయింది కదా, ఇప్పుడు 1తో చేయాలి. 1 4 జార్ 0 4, ఇక్కడ ఉంది కదా ఫింగర్, 0 4. తర్వాత 1 9 జార్ 0 9, 0 9. సో ఆన్సర్ ఈస్ 2499. ఆన్సర్ ఈస్ 2499. సో ఫైనల్గా ఈ సమ్ చూద్దాం. ఓకే, మనం లాస్ట్ సమ్ చూద్దాం. 6 9 జార్ 54, నెక్స్ట్ 2 6 జార్ 12. సో 12 అంటే ఇక్కడ 1, యాడ్ 5 - 4, యాడ్ 2. సో మనం నెక్స్ట్ నెంబర్ కూడా 4తో చేయాలి. 4 9 జార్ 36, కానీ ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి కదా, 36. నెక్స్ట్ 4 2 జార్ 8, 0 8. 8 అంటే 0 8 రాయాలి. సో ఆన్సర్ ఈస్ 5888. 5888. ఓకే స్టూడెంట్స్, ఈ విధంగా మనం 2 డిజిట్ ఇంటూ 2 డిజిట్స్ కూడా ఈజీగా చేసేయచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి మీకు. 325 × 75.
3 డిజిట్ ఇంటూ 2 డిజిట్. ఇది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. సింపుల్. ఇదేం చేస్తారంటే ఫస్ట్ 7తో ఈ 3 నెంబర్లని మల్టిప్లై చేసేయండి. తర్వాత 5తో ఈ 3 నెంబర్లు మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఫస్ట్ 7తో చేసేయండి, దాని తర్వాత 5తో చేయండి. సో టోటల్ డిజిట్స్ ఎన్ని వస్తాయి? ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 2 కదా. టోటల్ 5 డిజిట్స్ రావాలి. 1 2 3 4 5 ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. 7 3s are 21. తర్వాత 7 2s are 14. నెక్స్ట్ 7 5s are 35. సో ఇక్కడ ఉంది కదా ఫింగర్ 35. 3 యాడ్ చేయాలంటే యాడ్ 5 మైనస్ 2 యాడ్ 5 35. సో ఇప్పుడు 7తో అయిపోయింది కదా. సో ఇప్పుడు మనకి ఎన్ని స్టెప్స్ ముందుకు వెళ్ళాలి? టోటల్ 4 డిజిట్స్ రావాలి. అంటే 1 2 స్టెప్స్ బ్యాక్కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ 5 ప్లస్ ఇది ఒక డిజిట్, ఇది ఒకటి 3 డిజిట్స్, టోటల్ 4 డిజిట్స్ కదా. సో మన ఫింగర్ ఇక్కడ ఉంది అంటే 2 స్టెప్స్ వెనక్కి వెళ్ళాలి. నెక్స్ట్ 5 3s are 15. 15లో 10 యాడ్ చేసి ఇంకో 10కి యాడ్ 10 మైనస్ 5. నెక్స్ట్ 5 2s are 10 1 0. నెక్స్ట్ 5 5s are 25 2 5. సో ఆ విధంగా చేయాలి. సో ఆన్సర్ ఈస్ 2 4 3 7 5. 2 4 3 7 5. సో మనకి 2 డిజిట్స్తో చేసినప్పుడేమో ఇక్కడ 2 డిజిట్స్ ఉంటే సింగిల్ డిజిట్ వెనక్కి బ్యాక్కి వెళ్ళాం. ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ బ్యాక్కి వెళ్ళాలి. ఓకేనా? సో ఈ సమ్ ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి. ఫస్ట్ మనం 7తో ఈ 3 నెంబర్స్ మల్టిప్లై చేయండి. తర్వాత 5తో ఈ 3 నెంబర్స్ మల్టిప్లై చేయాలి. సో 5తో స్టార్ట్ చేసినప్పుడు 2 స్టెప్స్ బ్యాక్కి వెళ్ళాలి. ఓకేనా? అదే ఎందుకో చెప్తాను చూడండి. ఫస్ట్ 7 3s are 1 2 3 4 5 ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. 7 3s are 21. తర్వాత 7 2s are 14 1 4. తర్వాత 7 5s are 35. సో ఇక్కడ 3 యాడ్ 5 మైనస్ 2 యాడ్ 5. 3 అంటే స్మాల్ ఫ్రెండ్లో ఉంది, యాడ్ 5 మైనస్ 2. సో 35. ఇప్పుడు 7తో అయిపోయింది కదా. నెక్స్ట్ 5తో స్టార్ట్ చేయాలి. 5తో స్టార్ట్ చేయడం కోసం 2 స్టెప్స్ బ్యాక్కి వెళ్ళాలి. ఓకేనా? సో ఇప్పుడు 5 3s are 15. సో ఎందుకని 2 స్టెప్స్ వెళ్ళామంటే ఇక్కడ చూడండి, ఒక 1 స్టెప్ వెళ్ళాం అనుకోండి 3 డిజిట్స్, కానీ ఇక్కడ 3 + 1 4 డిజిట్స్ కావాలి కదా, మరి సరిపోదు, 2 స్టెప్స్ బ్యాక్కి వెళ్ళాలి. సో 5 3s are 15. ఒక 10 యాడ్ చేసాం, ఇంకో 10 కోసం యాడ్ 10 మైనస్ 5. తర్వాత 5 2s are 10 1 0. నెక్స్ట్ 5 5s are 25 2 5. ఓకేనా? ఆ విధంగా చేయాలి. సో ఆన్సర్ ఈస్ 2 4 3 7 5. 2 4 3 7 5. ఓకే స్టూడెంట్స్, సో ఈ విధంగా మనం డబల్ డిజిట్ కానీ త్రిబుల్ డిజిట్ ఇంటూ డబల్ డిజిట్ కానీ సో ఎంత పెద్ద సమ్ వచ్చినా అబాకస్లో మనం ఈజీగా చేసేవచ్చు. ఓకే, దీంతో మీకు మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ కంప్లీట్ చేస్తున్నా. నెక్స్ట్ మీకు డివిజన్స్ కాన్సెప్ట్ చెప్తాను. ఫ్రెండ్స్, మీరు కనుక బుక్స్ పర్చేజ్ చేయాలంటే కనుక సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సో స్క్రీన్ పైన మీకు నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి మీరు ఆర్డర్ చేసి బుక్స్ పర్చేజ్ చేయొచ్చు. ప్లస్ మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయొచ్చు. రిఫర్ చేస్తే మీకు రిఫరల్ బోనస్ కూడా వస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్రెయిన్ స్కిల్స్ అకాడమీ. థ్యాంక్ యూ.